బండి భగీరథ్ ఫోక్సో కేసులో కీలక మలుపు. బాధితురాలికి హైకోర్టు నోటీసులు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్పై విచారణ. బాధితురాలి వాదనలు కూడా వినాలని హైకోర్టు నిర్ణయం. జూలై 3కు వాయిదా పడిన విచారణ. అప్పటి వరకు బెయిల్పై నిర్ణయం లేదు. కేసు రాజకీయ ప్రేరేపితమని బండి భగీరథ్ వాదన. దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తున్నారని కోర్టుకు వినతి. మైనర్పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫోక్సో కేసు. మే 16 నుంచి రిమాండ్ ఖైదీగా బండి భగీరథ్ ఉన్నాడు. అనన్య ఫామ్ హౌస్ లో క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్. వైరల్ పోస్టులపై ఇన్ఫ్లుయెన్సర్ పైన కూడా కేసులు అయినాయంట. మరి ఏంది అనేది ఎవరెవరి పైన కేసులు అయినాయి కూడా చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన బండి భగీరథ్ ఫోక్సో కేసులో మరో కీలక మలుపు తిరిగింది. రిమాండ్ ఖైదీగా ఉన్న బండి భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా బాధితురాలి వాదనలు కూడా వినాల్సిన అవసరం ఉందని భావించిన న్యాయస్థానం ఆమెకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 3వ తేదీకి వాయిదా వేస్తూ బెయిల్ పిటిషన్ పై తుది నిర్ణయాన్ని అప్పటి వరకు చెప్తామన్నారా? మరి ఏం జరుగుతుంది బండి భగీరథ్ది ఒకసారి పూర్తి స్థాయిలో చూద్దాం. ఎవరు రాయలేదనుకుంటా, నిలిపివేసింది. బెయిల్ కోసం భగీరథ్ కీలక వాదనలు. హైకోర్టులో బండి భగీరథ్ తరపు న్యాయవాదులు కేసు పూర్తిగా రాజకీయ ప్రేరేపితమని వాదించారు. తనపై చేసిన ఆరోపణలు నిరాధారమని, తాను ఎలాంటి నేరానికి పాల్పడలేదని కోర్టుకు తెలిపారు. పోలీసుల దర్యాప్తుకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని, అందువల్ల తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. బాధితురాలి వాదనలు విన్న తర్వాతే నిర్ణయం. బెయిల్ పిటిషన్ పై వెంటనే నిర్ణయం తీసుకోవడం కంటే బాధితురాలి అభిప్రాయాన్ని కూడా వినడం న్యాయ సమ్మతమని హైకోర్టు అభిప్రాయపడింది. దీంతో బాధితురాలికి నోటీసులు జారీ చేసి ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తుది నిర్ణయం వెల్లడిస్తామని కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఈ కేసుపై మరింత ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు వేగవంతం. ఫామ్ హౌస్ లో రీకన్స్ట్రక్షన్. మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలతో మే 8న పేట్ బషీరాబాద్ పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మే 16న బండి భగీరథ్ను అరెస్ట్ చేసి చర్లపల్లి జైలుకు రిమాండ్కు తరలించారు. ఇంజనీరింగ్ పరీక్షలు రాసేందుకు మధ్యంతర బెయిల్ లభించగా జూన్ 26న తిరిగి జైలుకు వెళ్లారు. దర్యాప్తులో భాగంగా మొయినాబాద్లోని అనన్య ఫామ్ హౌస్ లో పోలీసులు క్రైమ్ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించి ఘటనపై భగీరథ్ను ప్రశ్నించారు. ఇదే సమయంలో బాధితురాలి ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ చేసిన పలువురు ఇన్ఫ్లుయెన్సర్ల పైన కూడా వేర్వేరు కేసులు నమోదు చేసి ఆ దర్యాప్తు కొనసాగిస్తున్నారు. జూలై 3పై అందరి దృష్టి. అంటే రేపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ కేసులో ఇప్పుడు అందరి చూపు జూలై 3న జరగనున్న విచారణ పైన ఉంది. బాధితురాలి వాదనలు విన్న అనంతరం హైకోర్టు బెయిల్ పై ఎలాంటి నిర్ణయం జరుగుతుందనే అంశం పైన రాజకీయ న్యాయ వర్గాలతో పాటు ప్రజల్లోనూ తీవ్ర ఆసక్తి నెలకొంది. మరి రేపు ఏం జరగబోతుంది? జూలై 3న బెయిల్ పై బయటకు వస్తాడా, లేదంటే బెయిల్ రాదా? ఇప్పటికే 2-3 సార్లు అటెంప్ట్ చేసిండ్రు, బెయిల్ మాత్రం రిజెక్ట్ అయింది. మరి ఇప్పటికే దాదాపు 40-45 రోజులకు పైన ఇప్పటికే చర్లపల్లి జైల్లో ఉన్న నేపథ్యం ఉంది. ఇటువంటి కేసులలో ఏం చెప్తా ఉంది చట్టం? కొందరికి 12 రోజులలో బెయిల్ వచ్చింది, కొందరికి 18 రోజులలో బెయిల్ వచ్చింది, కొందరికి 24 రోజులలో బెయిల్ వచ్చింది. నిజంగానే బండి భగీరథ్ తప్పు చేసిండా ఒప్పు చేసిండా పక్కన పెడితే 100కు 1000% రాజకీయ ప్రేరేపితమైన కుట్ర. ఒక బీజేపీ ఎంపీ 2.5 కోట్ల రూపాయల అమ్మాయికి ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక బీఆర్ఎస్ లీడర్ దాదాపు ఈ కేసుకు సంబంధించి 20 కోట్లు ఖర్చు పెట్టింది నిజం కాదా? ఇవి నిజాలు కాదా? కేవలం బండి సంజయ్ ఒక్కడు పైకొస్తున్నాడని. బండి సంజయ్ ఏడా దొరకట్లేదు. బండి సంజయ్ తప్పు చేయట్లేదు. బండి సంజయ్ ప్రజాకోణంలో పనిచేస్తున్నారు. బండి సంజయ్ కార్యకర్తలకు అండగా ఉంటున్నారు. బండి సంజయ్ ఉండడం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి అధికారంలోకి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో బండి సంజయ్ని కొట్టాలి అని చెప్పేసి అదే సామాజిక వర్గానికి చెందిన బీజేపీ ఎంపీతో కేటీఆర్ చేతులు కలిపింది నిజం కాదా? అణువణువున హిందువులంటే పడని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ను ముందు పెట్టి అమ్మాయి దగ్గరికి పోయి ప్రేరేపితం చేసి కేసు పెట్టడానికి ముందు ఎంతమంది జర్నలిస్టులతో వాళ్ళు మాట్లాడింది నిజం కాదా? అదే అర్ధరాత్రి
బండి సంజయ్కి పడిన జర్నలిస్టులు అందరూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఉన్నది నిజం కాదా? ఏం డ్రామాలు రా. చూద్దాం ఎంతవరకు పోతూ. ఓ అమ్మాయి మీకు అర్థం కాదు కానీ అమ్మాయి వాళ్ళ మదర్ కూడా బాధపడుతుందంట. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకుంటారు చెప్పండి? ఇప్పుడు 17-18 సంవత్సరాలు రాకముందే అమ్మాయి, ఇప్పుడు మనం అనుకుంటాం నార్మల్గా ఈ మైనర్ ఏజ్ అన్నా తక్కువ చేయండి, 16 సంవత్సరాలకు తగ్గించండి అమ్మాయిలదిగా, పోతుంది లొల్లి. ఎందుకంటే మీరు చూడండి, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిన పిల్లలు, బయట దేశాలలో చదివిన పిల్లలు చూడండి, 16 సంవత్సరాలకు మొత్తం మొత్తం నాకన్నా తోపేవాళ్ళు లేరు అనుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు. వాళ్ళని చూస్తే అసలు ఇంత చిన్న ఏజా అనిపిస్తుంది. వాళ్ళు చేసే కథలు అంత డేంజర్గా ఉంటాయి. అరే మొత్తం ఈ గైనిక్ల దగ్గరికి పోతున్నారంట అమ్మాయిలు చాలామంది, అన్వాంటెడ్ ప్రెగ్నెన్సీ. ఇంటర్మీడియట్, నాకు తెలిసిన పోరాడు ఇంటర్మీడియట్ చదువుతాడు, వాడు ఓ పిల్లని ప్రెగ్నెంట్ చేసిండు. వాళ్ళు ఏదో పెళ్లి చేసుకున్నాను కాంప్రమైజ్ అని ఇటువంటి బోలెడు పాడైనాయి. 8th క్లాస్లో ఇన్స్టా, 10th క్లాస్లో ఓయో రూములు. వానికి ఏమో 40 సంవత్సరాలు ఉంటాయి, 16 సంవత్సరాల పిల్లకు లైన్ వేసి ట్రాప్ చేసి ఓయోలోకి తీసుకొని పోతున్నారు. ఇంతకుముందు పార్కులోకి పోయి ముద్దు ముచ్చట్లు ఉండేది, ఇప్పుడు డైరెక్ట్గా ఓయోలే. ఓయో అంతా ఏం ఓయోలో అర్థం కాదు.